టు రాజు రివ్యూస్. యుఐ ఉపేంద్ర గారి సినిమాలు ఎవరన్నా చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఉపేంద్ర గారి మూవీలు ఒక పట్టాన అర్థం కావు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఏ మూవీ అంటే ఇప్పుడు చూసేవాళ్ళు అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు, ఈ 18, 20, 21 ఈ జనరేషన్ అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికన్నా పెద్దగా ఉపేంద్ర గారి సినిమాలు కూడా అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి అంటే సోషల్ మీడియాలో వచ్చిన హైప్ కారణంగా యుఐ అంటే అంటే ఒక్కొక్కరికి ఒక హైప్ ఉంటుంది కదా. థియేటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం కొంతమందికి అంటే ఆ కాన్సెప్ట్ నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఉపేంద్ర గారు మూవీస్ అంత బాగా అర్థం కావు. ఎందుకంటే ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తాడనమాట. అంటే ఎదుటోడు ఏమనుకున్నాడో దానికి అనవసరం. సో తను ఏమనుకుంటున్నాడో అది స్క్రీన్ మీద తీస్తాడు. నచ్చినా నచ్చకపోయినా. సో మీకు నచ్చినా నచ్చకపోయినా. సో కాబట్టి ఉపేంద్ర గారి సినిమాలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు ఏ సినిమా చూసారా? చూడకపోతే చూడండి. అలాగే ఉపేంద్ర సినిమా ఒకటి ఉంటుంది. దాని తర్వాత రా సినిమా ఒకటి ఉంది. సో ఉపేంద్ర అంటే ఈ అన్ని సినిమాలతో పోలిస్తే గనక ఉపేంద్ర డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డిఫరెంట్ అంటే లవ్ కూడా ఈ విధంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ అనమాట. సో అందరికీ అది నచ్చదు, ఎక్కదు. కానీ అంటే లోపల మనిషిలోనే అంటే ప్రతి మనిషిలోనే 2, 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ లోపల ఇంకో క్యారెక్టర్ ఉంటది కదా! ఆ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. సో మీరు మొహమాటానికో, భయానికో పడి మీరు అనుకున్నది చేయట్లేదు. కానీ నేను లోపల ఉన్న క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేస్తదన్నట్టుగా ఆయన మైండ్‌లో ఉన్న కాన్సెప్ట్‌తో తీసిన మూవీయే ఆ 'ఉపేంద్ర'. సో 'ఉపేంద్ర' ఆయన పేరుతోనే ఆయన డైరెక్ట్ చేసిన మూవీ. సో అది అప్పట్లో అంటే మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. చాలా డిఫరెంట్ మూవీ అనమాట. సో కథ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో అంటే ఆడియన్‌ని థ్రిల్ చేసి మూవీ. సో కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ గాని, కొంతమంది పెద్ద తరం వాళ్ళకి గాని ఆ మూవీ అప్పట్లో నచ్చకపోయుండొచ్చు. ఎందుకంటే అందరికీ నచ్చదు. సో ఈ కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించే వాళ్ళకి, కొత్తగా ఉండాలనుకున్న వాళ్ళకే ఆయన కాన్సెప్ట్స్, మూవీస్ అర్థమవుతాయి. సరే ఈరోజు ఈ 'యుఐ' మూవీ రివ్యూలోకెళ్తే గనక ఈ సినిమా గురించి ఫస్టే ఆయన సినిమా స్టార్టింగ్‌లోనే ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే గనక అంటే అంటే ఈ థియేటర్ నుంచి బయటికెళ్ళిపోండి. ఫూల్స్ ఎవరన్నా ఉంటే గనక కూర్చోండి అన్నట్టుగా చెప్పాడు. అంటే ఫస్టే చెప్పేసాడు. ఏం చెప్పేసాడు అంటే ఇందులో కోడిగుడ్డు మీద లాగేవాళ్ళు ఎవరన్నా ఉంటే గనక బయటికెళ్ళిపోండి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే గనక రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రివ్యూవర్స్‌కి ఏసిన కొటేషన్‌లాగా అనిపించింది. ఎందుకంటే రెగ్యులర్‌గా చూసేవాళ్ళు అలాగనే చూసేస్తారు. బాలేదో లేదని చెప్తారు. ఈ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నారంటే గనక బయటికెళ్ళిపోండి. ఎందుకంటే మనోళ్ళు ఎక్కువ అంటే చాలా ఈ రివ్యూ అని చెప్పట్లేదు గానీ చాలామంది రివ్యూవర్స్ ఏం చేస్తారంటే అది ఒక ప్రయోగం కింద, ఒక కాన్సెప్ట్ కింద అంటే సినిమా తీయడం ఎంతైనా చాలా కష్టం. మనం ఎంతసేపండి ఒక 2 ½ అవర్స్ మూవీ చూస్తాం. నచ్చిందా? నచ్చలేదని చెప్తాం. కానీ ఆ మూవీ ఆ డైరెక్టర్ గాని, కథ రాసుకోవడం గాని సో అది చాలా ఎక్కువ అంటే కష్టంతో కూడిన పని. అంటే సింపుల్‌గా చెప్పడం ఏం కాదు గానీ, సో అటువంటి వర్క్ వాళ్ళు చేసుకొని ఒక మూవీ తీసుకొని బయట ప్రొడక్ట్ వదిలిన తర్వాత నచ్చిందా? నచ్చలేదని చెప్పడం ఈజీ. ఎందుకంటే మనకి అంటే అన్ని డిపార్ట్‌మెంట్‌లు సంబంధించి అంటే 24 ఫ్రేమ్స్ ఏదో అంటారు కదా! అన్నాట్లి మీద మనకంత గ్రిప్ అయితే ఉండదు. సో ఉన్నవాళ్ళంటే గొప్పోళ్ళం గానీ, నాకేంటంటే మూవీ నచ్చిందా? నచ్చలేదా? ఫ్యామిలీతో చూడొచ్చా? చూడకూడదా? ఇటువంటివి తప్ప మరీ లోపలికెళ్ళేంత డెప్త్‌గా తీసుకొనెళ్ళి ఇక్కడ ఫ్రేమ్ ఇలా పెట్టారా? లేదంటే ఇక్కడ ఇలా మ్యూజిక్ కొట్టాడా? లేదంటే ఇక్కడ పక్కన ఆర్ట్ డైరెక్టర్ ఈ సెట్ ఇలాగేయలేదా? అంత డెప్త్ అయితే మనకు తెలీదు. మనకు తెలిసింది 2 ముక్కలు. 'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు కదా! పచ్చ బటను, ఎర్ర బటను తప్ప నాకు మొబైల్‌లో ఏం తెలీదన్నట్టు మూవీ బాగుందా? బాగోలేదా? ఇటువంటివి చెప్పగలం. లేదంటే యాక్టింగ్ చేశాడా? లేదని చెప్పగలం. సరే తప్ప మరి దాన్ని పట్టుకొనెళ్ళి పీకి, లాగి అంతైతే అంటే అంతవరకు అనవసరం నా అభిప్రాయం. ఎందుకంటే చెప్పడం ఈజీ అబ్బా! చేయడం చాలా కష్టం. మీకు అర్థమైంది గదా! ఇప్పుడు ఇంట్లో అమ్మగారో, మిసెస్సో వంట చేస్తారు. చేసిన తర్వాత మనం వెంటనే సింపుల్‌గా ఏమంటాం? అబ్బే! కూర బాలేదు అంటాం. సో, ఒక కూర బాలేదు, బాగుందో లేదో చెప్పగలం గానీ, దాని కష్టం అయితే మాత్రం రెగ్యులర్‌గా బాగున్న కూరకి, బాగోలేని కూరకి ఏదైతే ఉన్నాయో ఇంగ్రీడియెంట్స్ వాడి అన్నీ ఈక్వలే. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. అంతే కష్టమైతే ఏం కాదు గదా! అంతసేపు ఆ మంట అయితే ఎలగాలి, ఆ కూర మరగాలి. సో, అయన్నీ జరిగేది రెగ్యులర్ ప్రాసెసే. కానీ ఎక్కడో ఏదో ఒకసారి మిస్ అవుతది. సో, అంత మాత్రాన వాళ్ళ పడిన కష్టాన్నంతా తుంగలో తొక్కేసినట్టు మనం మాట్లాడకూడదని నా అభిప్రాయం. సో, ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు గానీ, నా అభిప్రాయం ఏంటంటే కష్టం అయితే ఒకటే. ఫ్లాప్ సినిమాకి, హిట్ సినిమాకి కష్టపడడం ఒకటే. కానీ కుదరవు. ఒక్కొక్కసారి ఒక్కోటి కుదరదనమాట. సో, ఇదంతా పక్కన పెట్టేస్తే గనక
డైరెక్టర్స్ ఎవరైనా సరే, నేను కించపరిచే ఉద్దేశం అయితే నాకు లేదు. ఏ మూవీ డైరెక్టర్ అయినా, ఏ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ అయినా, సో దేనికి సంబంధించి అయినా అంటే నేను నచ్చిందా నచ్చలేదా అన్నది చెప్తాను తప్ప మరి దాన్ని పట్టుకొని లాగి పీకి అంత అయితే మాత్రం నేను మాట్లాడను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ముందే చెప్పాడనమాట. ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే గనక మీరు ముందే వెళ్ళిపోండి, ఫూల్స్ ఎవరైనా ఉంటే మాత్రం మూవీ చూడండి అన్నట్టుగా చెప్పాడు. సో ఆయనకి ఏమర్థమైందంటే ఈ సినిమా తీసిన వాళ్ళది అంటే ఆయన అభిప్రాయం అంటే అది కరెక్ట్ అవుతుందో అవదని నేను చెప్పను, కానీ ఆయన మైండ్ సెట్ ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే ఎలాగ ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ రావచ్చు. సో అందుకని ముందే చెప్పేశాడనమాట. సో సినిమా చూసి బయటికి వెళ్ళిన రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే పబ్లిక్ మౌత్ టాక్ ఏదైతే ఉందో, మౌత్ టాక్లను పక్కన పెట్టేస్తే కనుక ఈ రివ్యూవర్స్, ఈ సినిమా రివ్యూవర్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక రివ్యూవర్ సూపర్ ఉంది, చాలా బాగుంది, డీకోడ్ చేయాలి మూవీ అంటారు. ఒక రివ్యూవర్ ఏమంటున్నారు, అబ్బా చాలా పోటు, సినిమాకి వెళ్ళిన కాడి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు చెప్పింది ఆల్రెడీ ఫస్ట్ వేసేసాడు, ఆ సినిమా స్టార్టింగ్లోనే వేసేసాడు. ఒక ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే ముందే బయటకు పోండి, ఫూల్స్ ఎవరన్నా ఉంటే మూవీ చూడండి అనేమో ఆల్రెడీ టైటిల్లో వేసాడు. ముందు బయటకు పోయామంటే కనుక ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే కన్ఫ్యూజ్ చేసాడు అనమాట. సో సినిమాలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటన్నా ఉన్నదంటే ఆల్రెడీ రావు రమేష్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, పక్కోడు పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన మీద మనకు ఉండదు. అంటే పక్కోడు సంబంధించిన గొడవలు కానీ, పక్కోళ్ళకి సంబంధించి కానీ ఏదన్నా ఉన్న ఇంట్రెస్ట్ మన సొంత విషయాల్లో మనకు ఉండదు. ఇది ఒప్పుకోవాల్సిందే. అలాగే ఎవడో ఎక్కడో ఏదో సంపాదిస్తే కనుక ఆడ గురించి గొప్పగా మాట్లాడతాం. ఒక క్రికెట్ మ్యాచ్ గురించి కానీ, అంటే ముందు మనకి దాన్ని ఏమంటారు సంబంధించి అంటే మనకి తిండి లేదు కానీ పక్కోడు గొప్పదాని గురించి, పక్కోడు దాని గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటూ అంటే ముందు మనం చూసుకోమన్నట్టుగా ఆయన ఒక సెటైరికల్గా వేసుకుంటూనే మూవీని తీసుకెళ్ళగలిగాడు. అంటే ఇక్కడ మూవీ గురించి చెప్పాలంటే కానీ ఉపేంద్ర గారి మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా అంటే ఇందులో మూవీ నచ్చిందా నచ్చలేదన్నది పక్కన పెట్టేస్తే ఉపేంద్ర గారి మూవీలు ఒక పట్టాన ఎవరికి అర్థం కావు. సో ఉపేంద్ర గారిని ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఆయన సినిమాలు ఆ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే నచ్చుతుంది. కానీ రెగ్యులర్గా చూద్దాం, ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్దాం, పిల్లలతో వెళ్దాం అంటే కనుక సినిమా అయితే అలరించదు. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉపేంద్ర గారిని అంటే ఇష్టపడతాం, ఉపేంద్ర గారి మూవీలు అంటే చాలా కొత్తగా ఉంటారా బాబు అనుకున్న వాళ్ళకైతే మూవీ నచ్చుతుంది. సో అందుకనే ఈ మూవీ ఎవరు కూడా డైరెక్ట్గా టాక్ అయితే చెప్పలేకపోతున్నారు. నీకు అర్థమైందా? సినిమా నచ్చలేదు అన్నారు అనుకోండి, బయటకు వచ్చి ఇది నచ్చలేదంటే కనుక వీడి కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటారనమాట. సినిమా నచ్చింది అన్నారు అనుకోండి, వీడికి ఏం అర్థమైందిరా సినిమా నచ్చిందని అంటారు. సో ఎదుటోళ్ళు కామెంట్ చేయకుండా ఆ మూవీలోనే ఆయన బోల్డ్ సెటరికల్ వేసాడు. సో రివ్యూవర్స్పై ఆయన ఎక్కువ పెట్టిన మూవీ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ మూవీ గురించి ఎవడో కూడా ఒక రివ్యూవర్కి సంబంధం లేకుండా ఉంటుంది రివ్యూ. మీకు అర్థమైందా? సో కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, కొంతమంది తలపోటరా బాబు అంటారు. సో ఏదేమైనా సరే ఉపేంద్రని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే మీ అభిప్రాయానికి మీరే నిర్ణయం కాబట్టి, అంటే అందరి నిర్ణయం ఒకలాగా ఉండదు కదా. సో మీరు ఫస్ట్ వెళ్ళి చూడండి. కొంతమంది ఏమంటున్నారంటే మూవీకి వెళ్ళాం చూసామండి, నాకు అర్థం కాలేదు, రెండోసారి చూస్తాను అప్పటికన్నా అర్థం అవుతుందేమో, చాలా బాగా చెప్పాడండి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏంటి బాబు ఏం సినిమా తీసాడే బాబు, ఏం అర్థం కాలేదు, అనవసరంగా వచ్చానని కొంతమంది చెప్తున్నారు. సో ఎవరి కాళ్ళు మూల్యం చెల్లించుకుని అంటే ఆ టికెట్ ఏదైతే కొనుక్కుని థియేటర్కి వెళ్ళి చూసారంటే కనుక మీకు అర్థం అవుతుంది తప్ప ఎవరో ఒకరు చెప్పిన దాని మీద మీరు ఎదరికెళ్ళడం అనవసరం నా అభిప్రాయం. ఎందుకంటే మూవీ కన్ఫ్యూజ్డ్ మూవీ అనమాట. సో కానీ కొన్ని దాంట్లో కొన్ని సీన్లు హైలైట్గానే ఉన్నాయి, కానీ అంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ అంటే ఇందులో కొంచెం బుర్ర పెట్టి చూడగలిగితే కనుక కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో నార్మల్గా వెళ్దాం, ఒక థియేటర్లో స్క్రీన్ మీద ఏదో మూవీ వస్తుంది, రిలాక్స్డ్గా కూర్చొని చూద్దాం, అదే ఎక్కుతుంది అనుకుంటే ఎక్కదు సినిమా. సో బుర్రకు కూడా పని పెట్టాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కడ సెటైర్ వేస్తున్నాడు, ఎక్కడ ఏమంటున్నాడు, ఎవరిని తిడుతున్నాడు, మనల్ని తిడుతున్నాడా, మూవీ చూసి వాళ్ళని తిడుతున్నాడా, లేదంటే ఎవరిని తిడుతున్నాడు, అది ఎక్కించుకోవాలన్నమాట బుర్రలో. సో బుర్రకు కూడా పని. మీరు థియేటర్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి థమ్సప్ డ్రింక్ తాగుదాం, మధ్యలో పాప్కార్న్ తిందామంటే కనుక మూవీ అయితే ఎక్కదు. సో థియేటర్లో కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని ఆ సినిమా అటుపక్క స్క్రీన్ మీద కళ్ళతో చూస్తా బుర్రకు పని పెట్టాలి. పెడితే కనుక మీకు రీచ్ అవుతుంది. అది కూడా ఉపేంద్ర గారి కాన్సెప్ట్ మూవీ ఇష్టపడితే కనుక మూవీ నచ్చుతుంది. అలా కాకుండా రిలాక్స్డ్గా వెళ్ళి కాల్ మీద కాల్ వేసి కూర్చుందాం, ఒక డ్రింక్ తాగుదాం, ఒక పాప్కార్న్ తిందాం, మధ్యలో ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వద్దాం అంటే కనుక ఏం అర్థం కాదు. సో కాబట్టి కన్ఫ్యూజ్డ్ మూవీ అనమాట. అందుకే అంటున్నాను ఈ మూవీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈయన టాస్క్ పెట్టింది యూఐ అంటే ఉపేంద్ర ఇండస్ట్రీ అనుకోండి, ఏదోటి అనుకోండి, కానీ ఆయన టాస్క్ అయితే మాత్రం
మూవీ రివ్యూస్ పెట్టారని నాకు అనిపించింది. సగటు ప్రేక్షకుడు నచ్చాడా నచ్చలేదు అన్నది ఏదో సంగతి పక్కన పెడితే కనుక ఇది ఒక్కొక్క రివ్యూవర్కి చూసుకుంటే కనుక ఒకళ్ళేమో ఎక్సలెంట్ సూపర్ మూవీ అంటున్నారు, ఒకళ్ళు వస్తే తలపోటు వచ్చేసిందండి బాబు, సినిమా అసలు అర్థం కాదు, అసలు ఏమనుకుని తీసాడో కూడా అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారనమాట. సో నాకు టోటల్గా ఏమనిపించింది అంటే కనుక ఉపేంద్ర గారిని ఇష్టపడి కాన్సెప్ట్ మూవీలు ఇష్టపడే వాళ్ళకి ఓకే ఓకే. అది కాకుండా నాకు సినిమా బాగుంటేనే వెళ్తాను, సినిమా సూపర్ ఉంటేనే వెళ్తాను, నాకు అన్నీ నచ్చాలి అన్నీ ఉండాలనుకున్న వాళ్ళకి తలపోటు వస్తుంది. కానీ ఉపేంద్ర గారి కాన్సెప్ట్ మాట ఫస్ట్ నుంచి కూడా చెప్పాడు ఆయన, అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుందని చెప్పాడు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత కొత్తగానే ఉంది మరి. సో కాబట్టి ఆయన ముందే చెప్పాడు, ఏమని చెప్పాడు, ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరన్నా ముందు పోండి, ఫూల్స్ ఎవరన్నా ఉంటే చూడండి అని చెప్పాడు. సో నువ్వు చివరి వరకు చూసిన తర్వాత నేను ఇంటెలిజెంట్ పర్సన్, నేను సినిమా నచ్చలేదు అంటే కనుక ఎలాగండి, ఆయన ముందే చెప్పేశాడు కదా నేను ఫూల్ అన్నవాళ్ళు అన్నట్టుగా. సో కాబట్టి ఏదైతేనే సినిమా ఉపేంద్ర గారి సినిమా చూసి వాళ్ళకైతే నచ్చుతుంది తప్ప కొత్తగా నాకు ఏదో కావాలి సినిమాలో, నేను ఇదే ఫస్ట్ టైం ఉపేంద్ర గారి సినిమాలు చూసానన్న వాళ్ళకి మాత్రం తలపట్టుకుని బయటకు వచ్చేయాలన్నమాట. సో కాబట్టి ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక థియేటర్కి వెళ్ళి చూడండి, నచ్చుతుంది. ఫ్యాన్స్ కాకుండా నాకు సినిమా వేరేగా ఉండాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం అదనమాట. సో కాబట్టి ఉపేంద్ర ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ధైర్యంగా థియేటర్కి వెళ్ళి చూడండి. కాలనలు ఎవరన్నా